హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి భవానీపురంలో ఫ్లోర్ వైజ్ 3 BHK ఫ్లాట్, న్యూ కన్స్ట్రక్షన్ కలిగిన ఫ్లోర్ వైజ్లో 3 BHK ఫ్లాట్ సేల్కి అయితే వచ్చిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు భవానీపురంలో ఫ్లోర్ వైజ్ అండి. టోటల్ బిల్డింగ్లో ఫ్లోర్కి ఒకటే అనమాట. 5 ఫ్లోర్లో 5 ఫ్లాట్స్, మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. దీనికి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ అండి. ఇది మొత్తం సెల్లార్. ఇక్కడ చూస్తున్నారండి, ఇది పైకి వెళ్ళడానికి లిఫ్ట్కి సేఫ్టీ గ్రిల్స్ అండి. ఇది బయోమెట్రిక్ లేనిదే ఈ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. వీడియో కాలింగ్ ద్వారా మనం కింద ఎవరైతే వచ్చారో అనేది అన్నోన్ పర్సన్స్ మనం ఫ్లాట్లో నుంచి చూసుకోవచ్చు. ఇది లిఫ్ట్ నుంచి బయటికి రాగానే మనకు ఈస్ట్ ఫేసింగ్, అంటే బిల్డింగ్ టోటల్గా అయితే దక్షిణం ఫేస్ అయితే రోడ్డు వైపు ఉందండి. ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అయిందనమాట. దీనికి ఫ్రంట్ వెడల్పు వచ్చేసి మీకు 8 ఫీట్ అయితే వెడల్పు ఉందండి. ఇది మెయిన్ డోర్ ఆర్చ్ అనమాట. ఇది చూసారండి, ఇది హాల్. ఇది టోటల్గా మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 2100 ఎస్ఎఫ్టీ టోటల్గా వచ్చేసి 2100 ఎస్ఎఫ్టీ. ఇది హాల్ అండి. ఇది హాల్ కాకుండా మనకు సపరేట్గా డైనింగ్ హాల్ కూడా ఉంది. ఇది పూజా మందిరం వైపు కూడా ఉందన్నమాట. ఇది అలాగే ఓపెన్ కిచెన్ అయితే పెట్టారండి. కిచెన్కి బ్యాక్ సైడ్ కూడా మనకు బాల్కనీ ఒకటి ఇచ్చారు. ఇంకా కొద్దిగా ఫినిషింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. అవి మొత్తం రెడీ చేసి అయితే ఇస్తారండి. ఇప్పుడు ఈ కబోర్డ్స్ ఉన్నాయి చూసారండి, ఇదంతా మార్బుల్ గ్రనైట్ వేశారండి. అంటే సిమెంట్ బిళ్ళల్ లాంటిది కాకుండా గ్రనైట్ అయితే ఫిక్స్ చేశారు. దీనికి జస్ట్ ఫ్రేమ్స్ కట్టేసి మనకు పార్టీషన్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు అవి బబుల్స్ వచ్చినా, పెయింటింగ్ పెచ్చులు ఊడిపోయినా అవి ఏం కాకుండా, బట్టలు పాడవకుండా కబోర్డ్స్ మాత్రం గ్రనైట్ గుమ్మాలతో అయితే మనకు ఫ్రేమ్స్ అయితే తయారు చేసి ఇచ్చారు. ఇది వాష్రూమ్ కూడా టైల్స్ ఇచ్చారనమాట. అలాగే శానిటరీ వర్క్ వచ్చేసి మనకు జాగ్వార్, సీరా కంపెనీతో పాటు ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ఇచ్చారండి. మళ్ళీ గుమ్మాలు కూడా మనకు గ్రనైట్ గుమ్మాలు అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. ఇది మొత్తం టోటల్గా వచ్చేసి 2100 ఎస్ఎఫ్టీ 3 BHK ఫ్లాట్ అండి. ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లాట్ అనమాట. అలాగే ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ అటాచ్ అయితే వాష్రూమ్ అయితే ఇచ్చారు. విండోస్కి కూడా గ్రనైట్ ఫ్రేమ్స్ అయితే విండోస్ పెట్టారనమాట. అలాగే పీవీసీ సీలింగ్ కూడా చేసి ఉన్నాయి, మార్బుల్ చేసి ఉన్నాయి. 3 బెడ్రూమ్లో కూడా 3 అటాచ్ వాష్రూమ్స్, అలాగే వెస్ట్రన్ కమోడ్తో కలిగిన వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి. ఇది విండోస్ అనమాట. విండోస్ కూడా మనకు స్లైడింగ్ విండోసే ఇచ్చారు. మళ్ళీ మస్కిటోస్ కూడా నెట్ అయితే ఇచ్చారండి. ఇది టోటల్గా వచ్చేసి మనకు 2100 ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ అయితే 66 స్క్వేర్ యార్డ్ అయితే ఇస్తున్నారు. అలాగే దీనికి ప్లింత్ వచ్చేసి 1778 ప్లింత్ అండి. కార్ పార్కింగ్ కూడా ఉంది. అలాగే ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది, 4th ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉందన్నమాట. సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ వచ్చేసి 1.5 CR అయితే చెప్తున్నారండి. అలాగే 4th ఫ్లోర్లో ఫ్లాట్ కూడా ఉందండి. దానికి రేటు మనం ఫైనల్గా డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ.